చివరిదాకా పోరాడినా ఓటమే మిగిలింది. శశికళ ఉన్నంత వరకు ప్రతిరోజు హైలైట్ అయిన పన్నీర్ సెల్వం పళనిస్వామి శాసనసభాపక్ష నేతగా తెరపైకి రాగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయితే పోరాటం అయిపోలేదని ధర్మమే గెలుస్తుందన్న ఆయన కామెంట్లు కంటి తుడిపేనన్న వాదన వినిపిస్తోంది. అసలు పన్నీర్ ఏం చేయబోతున్నారు? జనంలోకి వెళ్తే ప్రయోజనం ఉంటుందా? బద్ధశత్రువు డీఎంకేతో దోస్తీ చేశాడన్న మాటను అమ్మ అభిమానులు జీర్ణించుకుంటారా? అంతన్నాడింతన్నాడే గంగరాజు అనే పాట మాదిరిగా అయిపోయింది పన్నీర్ పరిస్థితి. అమ్మ సమాధి సాక్షిగా తిరుగుబాటు చేసినప్పటి నుంచి పన్నీర్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. కానీ చివరికి కీలకమైన బలపరీక్ష రోజు తేలిపోయారు. హడావడి అంతా డీఎంకే చేతుల మీదుగా నడిచింది. డీఎంకే సభ నుంచి బయటకొచ్చిన నిమిషాల వ్యవధిలోనే సభ సజావుగా జరిగిందంటే అసలు పన్నీర్ కు ఏమైనా వ్యూహం ఉందా లేదా అన్న అనుమానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అసలు శశికళ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికే చెల్లదన్నారు. ప్రెసిడియం చైర్మన్ సెంగొట్టియన్, ముఖ్యమంత్రి పళనిస్వామి, కీలకమైన మంత్రులు పార్టీ నుంచి బహిష్కరించారు. అసలు అన్నాడీఎంకే తమదేనన్నారు. ఫ్లోర్ టెస్ట్ పెట్టండి, సత్తా చూపిస్తా అని గవర్నర్ ముందు సవాల్ విసిరారు. కానీ చివరకు ఏం జరిగింది? పళనిస్వామి గెలిచారు. కొంగునాడు నేత పాలిటిక్స్ ముందు పన్నీర్ స్వామి తేలిపోయారు. పన్నెండు రోజుల్లో 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఆకర్షించలేకపోయిన విషయం పక్కన పెడితే ఉన్నవాళ్లతో సభలో గొడవ కూడా చేయలేక పన్నీర్ విఫలమయ్యారు. డీఎంకే లోపల ఉన్నంతసేపు స్టాలిన్ హల్చల్ చేసిన పన్నీర్ మాత్రం పెద్ద మనిషి తరహాలో ప్రవర్తించారు. ఎక్కడ నిరసన తెలిపినట్లు కూడా కనపడలేదు. అసలు ఉదయం నుంచి మీడియాకు కనిపించింది లేదు. చిరిగిన చొక్కాతో బయటకొచ్చి స్పీకర్ పై స్టాలిన్ విరుచుకుపడితే చొక్కా ఇస్త్రీ మడత నలగకుండా పన్నీర్ బయటికి రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టాలిన్ ఉన్నంతసేపు గొడవ చేయకపోయినా కనీసం డీఎంకే నిష్క్రమణ తర్వాత అయినా పన్నీర్ మార్క్ చూపించారా అంటే అది లేదు. ఆయనతో కలిసి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళసలు డివిజన్ ఓటింగ్ అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించలేదు. మొత్తం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా కూర్చుని ప్రశాంతంగా బలపరీక్షలో పాల్గొన్నట్లుంది శాసనసభలో ఆఖరి సీన్. பேரவையின் முடிவுக்கு விடப்பெற்று வாக்குகள் பின்வருமாறு எண்ணி கணிக்கப்பட்டன. தீர்மானத்தை ஆதரித்தோர் 122, చివరకు విశ్వాస పరీక్ష తర్వాత బయటకొచ్చి ధర్మమే గెలుస్తుందన్న పన్నీర్ వ్యాఖ్యలు మరీ పాత చింతకాయ పచ్చడిని తలపించాయి. పళని సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఆట ముగిసిపోలేదని పన్నీర్ అనటం ఆయన అనుచరులకు కూడా చిరాకు తెప్పించి ఉంటుంది. బలపరీక్ష రోజు పన్నీర్ ఏదో మెరకల్ చేస్తారని అంతా ఊహిస్తే ఆయన మాత్రం బెల్లం కొట్టిన రాయిలా స్తబ్దుగా కనిపించారు. ఈ రోజు ఎపిసోడ్ లో పన్నీర్ నైతికంగా కూడా దెబ్బతిన్నారనే వాదన వినిపిస్తోంది. సభ సాక్షిగా పన్నీర్ డీఎంకేతో చేతులు కలిపారన్న పళనిస్వామి వర్గం విమర్శలకు సెల్వం దగ్గర జవాబు లేదు. రేపు జనం కూడా ఇదే మాట అడిగితే ఏం సమాధానం చెప్పుకుంటారు? ఎవరో ఒకరిద్దరు ఆయన అనుచరులు అమ్మాడీఎంకే పేరుతో కొత్త పార్టీ పెడతామని చెబుతున్నా ఇవన్నీ తాటాకు చప్పుళ్లేనని విసుక్కుంటున్న వాళ్లు లేకపోలేదు. నిజంగా పన్నీర్ కు వ్యూహం ఉందా? ప్రభుత్వాన్ని ఎలా పడగొడతాననుకున్నారు? ఇది ఆయన సొంత ఐడియానా లేక కేంద్రం ఇచ్చిన బూస్టింగా?